వాళ్ళు చూస్తుండగానే ఉదయకాలం 4 గంటలకు లేచి స్తోత్రం 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 అని వాళ్ళ పక్కన కూర్చొని అనాలి. వాళ్ళు వండుకొని ఉంటారు కదా, వాళ్ళ పక్కన కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటే వాడు ఇట్లా చూస్తాడు కళ్ళు తెరిచి. టైం ఎంత? 4 అయితే ఏం పని లేదు వీళ్ళకు. 4 గంటలకి నిద్ర పోనీయదు మమ్మీ. అసలు ఏం మమ్మీ ఏం డాడ్ అని చేసి వాళ్ళు అట్లాగా వాళ్ళు సనుక్కున్న ప్రభానికి స్తోత్రం నాయన, ఈ బిడ్డను దీవించు నాయన, వాళ్ళని దీవించు నాయన, వీళ్ళని దీవించు ప్రభా, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన ప్రతిఫలం ఒక రోజున ఫలించినట్టుగా వచ్చేసి ఆ కుటుంబాన్ని అంతకంత దేవుడు దీవించిన తర్వాత ఈ పిల్లలు అప్పుడేం ఆలోచిస్తారు తెలుసా? ఈ యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటి? మా తల్లి మా తండ్రి ఉదయకాలమే లేచి స్తోత్రం 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 అన్నారు చూడు. మేము అప్పుడు విసుగు చెందాం, మాకు తెలియలేదు. అంటే ఇప్పుడు నాకు వచ్చిన కష్టాన్ని బట్టి, ఇప్పుడు నాకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, నాకు ఎదురవుతున్న సమస్యను బట్టి ఇప్పుడు నేనేం చేయాలి? మా తల్లి చేసినటువంటి ప్రార్థన నేను చేయాలి, మా తండ్రి చేసిన ప్రార్థన నేను చేయాలి, మా తండ్రి బ్రతికిన బ్రతికే నేను బ్రతకాలి, మా తల్లి బ్రతికిన బ్రతికే నేను బ్రతకాలి. ఒక మాదిరి గనక మనము చూపించి సక్సెస్ కాగలిగితే